ధర్మరక్షణ ధ్యేయంగా హిందూ ధర్మ సభనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనతో జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇక్కడ హిందూ ధర్మరక్షణ సభకు సంబంధించి చాలా మంది హిందూ బంధువులు వివిధ జిల్లాల నుంచి వచ్చినారు. సో మెయిన్ గా హిందూ బంధువులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రోహింగ్యాలతో ఏ రకంగా జాగ్రత్త ఉండాలంటే మీరు ఏం చెప్తారన్న? మొదట మన ఇల్లు చక్కబెట్టుకొని పక్కింటికి వెళ్ళాలి. ఫస్ట్ మనలో చాలా మంది గొర్రెలు కొన్ని పులితోలు కప్పుకొని తిరుగుతున్నటువంటి హిందువులము మేమంతా అని చెప్పి చెప్పుకొని తిరుగుతారు. వాళ్ళతోటే ప్రమాదం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఫస్ట్ జ్ఞానోదయం తెలియ విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. వాళ్ళని చాలా ఎంత దూరం ఉంచితే అంత మంచిది. సెక్యులర్ భావాలతో మాట్లాడతారు. ఆ సెక్యులర్ అనేది కాదు, ఈడ హిందూ అనే మాట మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేది నా భావన ముఖ్యంగా. ఇంకోటి రోహింగ్యాలు. ఈ రోహింగ్యాలు అంతా ఈట ఇక్కడ భారతదేశంలో ఇప్పుడు 3 రాష్ట్రాలలోనే కాంగ్రెస్ ఉంది. భారతదేశం మొత్తట ఈ 3 రాష్ట్రాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ ఏరియాలోనే రోహింగ్యాల వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఇక ఔరా ఎక్స్ప్రెస్ చూసినా కానీ, నీకు అస్సాం నుంచి వచ్చేది ఫలక్నామా కానీ, ఇది ఏ ఎక్స్ప్రెస్ చూసినా కానీ నీకు నార్త్ నుంచి వచ్చే దాంట్లో నుంచి పుట్టలుగా సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో దిగుతున్నారు. అందులో 60-70% వాళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ అస్సాంలో, బీహార్లో, బెంగాల్లో ఓటర్ ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ సృష్టించుకొని మెల్లగా ఇక్కడికి వచ్చి నార్త్లో నుంచి తెలంగాణలోకి వచ్చి స్థిరపడుతారు. వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇల్లు గిట కేటాయించడం జరిగింది తెలంగాణలో. గతంలో బీఆర్ఎస్ వాళ్ళ నెత్తిన ఎక్కించుకొని పూజ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కుంటుంది. ఇది మాత్రం అది పక్కన పెట్టాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా. రాజగోపాల్ కూడా అన్న, మనకి ఇక్కడ మెయిన్ గా డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఒక ఒక లైన్ అనేది ఉంది. ఆ లైన్ అనేది లేకపోతే ఇవాళ బాలాపూర్ పూర్తిగా రోహింగ్యుల చేతుల్లోనే ఉంటది అని చెప్పేసి చాలా మందితోనే నేను మాట్లాడినా, నాకు చాలా మంది చెప్పినారు. సో మీరు అంటే మీకు ఒక జిల్లా అధ్యక్షుడిగా మీకు ఒక పట్టు అనేది ఉంటది. సో ఎట్లా చేయబోతా ఉన్నారు? రానున్న రోజుల్లో ప్రణాళిక ఏ రకంగా రూపొందించుకుంటా ఉన్నారు? ముఖ్యంగా ఏమైందంటే ఈరోజు బాలానగర్ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం బడంగ్పేట్, నాదర్గుల్, మీర్పేట్ ఇవన్నీ గిట్ట తుర్కెంజాల్, తుక్కుగూడ ఇవన్నీ అభివృద్ధి కావడానికి కారణం ఏంటంటే పాతపట్నంలో ఉన్నటువంటి మా హిందూ బంధువులను అందరినీ తరిమి వాళ్ళతో అయిన దుర్మార్గాలు, దౌర్జన్యాలకు తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు అన్నిటిని గిట్ట నయానకో భయానకో వదిలేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. మళ్ళీ ఇక్కడి గిట్ట రోహింగ్యాలు మెల్లగా స్ప్రెడ్ అవుతున్నారు. ఇవాళ భారతదేశంలో ఆర్థిక రాజధాని ఏదయ్యా అంటే ముంబై. ఇవాళ ఆర్మీకి సంబంధించినటువంటి రక్షణ దళానికి ఏది అంటే తెలంగాణ, మన హైదరాబాదు దీనికి హెడ్ క్వార్టర్. మొన్న ఈ మధ్య జరిగినటువంటి సింధూర్లో మనం బ్రహ్మోస్ ఉపయోగించింది గిట తయారైంది ఇదే ఇక్కడనే డిఆర్డి. దాని చుట్టే రోహింగ్యాలు తిరుగుతూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో వాళ్ళతో చాలా ప్రమాదాలు ఉన్నాయి. వాళ్ళు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి అసెంబ్లీలలో దాదాపుగా 10,000 నుంచి 15,000 వరకు ఓటర్స్గా వాళ్ళు నమోదు చేసుకోవడం జరిగింది. వాళ్ళంతా రేపు భవిష్యత్తులో ఇక్కడ నుంచి ఆర్మీకి భవిష్యత్తులో మనం ఢిల్లీ పంపించాలన్నా, ఎక్కడికైనా పంపాలన్నా గిట ఇక్కడ ఉన్నటువంటి రైలు పట్టాల నుంచి ఎట్లా పోతారు అనేది గిట డిమాండ్ చేసే స్థాయికి ఇవాళ వాళ్ళు ఎదిగారు. వాళ్ళందరినీ గిట ఏరి పారేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. దీనికి ఎవరన్నా అడ్డు వచ్చినా వాడు తన మన అనకుండా చూడకుండా తారతమ్యం లేకుండా మన హిందువులే చాలా మంది వాళ్ళకు ఒత్తాసు పలుకుతారు. అసలు ఇప్పుడు ఇంటి దేవుడు ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడనని ఆ విధంగా మనలోనే చాలా మంది దుర్మార్గ వాళ్ళకు ఏంటంటే వాళ్ళకి అధికార దాహంతో అధికారాన్ని నిలుపుకోవాలనే ఒక దురాశతోటే ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలకు కానీ మతోన్మాద మజ్లిస్లకు మతోన్మాద రజాకర్లకు ఒత్తాసు పలుకుతుంది వాళ్ళే. ఈరోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన యొక్క నిజాం నిరంకుశ ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అసావుద్దీన్ ఓవైసీ ఉందో వాళ్ళని అందరినీ గిట్ట హక్కున చేర్చుకొని అందులో మెక్కించింది వాళ్ళు. ఈ రోజు అధికారం కాంగ్రెస్ రాగానే మళ్ళీ కాంగ్రెస్ వంచన జరిగింది. గతంలో టీడీపీలో ఉండే కొన్ని సంవత్సరాలు ఆ విధంగా వీళ్ళు ఏది అధికారంలో ఉంటే అది దాని వెనకాల వీళ్ళను పెట్టుకొని లోకల్ బాడీస్ ఎలక్షన్లో గిట్ట వాళ్ళ అధికారంలోకి రావాలని ఒక దురాశతోటే ఈ విధంగా చేస్తారు. ఇది మొదట తప్పనేది మా భావన. ముఖ్యంగా ఏం చేయాలంటే ముఖ్యంగా అధికారాన్ని మనం ఏదైతే ఉందో దాని దృష్టితో చూడొద్దు. రాజకీయాన్ని పక్కన పెట్టి రాబోయే భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. మనం ఏదైనా కానీ కులాలు గడప బయటకు వచ్చినామంటే మనం అంతా హిందువులం అనే ఒక భావనతోటి ముందుకెళ్లాలని చెప్పి హిందూ సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా వచ్చింది భాగ్యనగర్ ప్రజలే. మీరు వివిధ జిల్లాల నుంచి అన్నారు, చాలా మంది వచ్చినారు. మాకైతే కలిసారు. మరి రాలేదు. ఇక్కడ ఓన్లీ భాగ్యనగర్ ఇదే జిల్లాల నుంచి వస్తే ఇదేం సరిపోతుంది, మాకు జిమ్ఖానా గిట సరిపోతుంది. నేను ఏమంటున్నానంటే అక్కడక్కడ నుంచి కొంతమంది హిందూ బంధువులు వచ్చారని నేను అంటున్నాను. డెలికేటర్స్ లాగా రావచ్చు వస్తే
వాళ్ళు ముఖ్యమైనటువంటి అక్కడ అంటే బాధ్యత. వాళ్ళు వస్తే వాళ్ళు ఇంకా వీళ్ళు వస్తారు కదా అని. అట్లా ఏం లేదు. తప్పకుండా మేము రోహింగ్యాల విషయంలో చాలా సీరియస్ గా పార్టీ గిట్ట ఆలోచిస్తుంది, కేంద్రం గిట్ట ఆలోచిస్తుంది. తప్పకుండా వాళ్ళను ఇప్పుడు ఎస్ఐఆర్ ఏదైతే వచ్చిందో దాని వల్ల వీళ్ళందరికీ ఎగిరిపోతారని నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ దీంట్లో చాలా మంది రోహింగ్యాల వెనుక కొంతమంది హిందువులు అంటే కొంతమంది సెక్యులర్ హిందువులు కూడా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో వాళ్ళు ఒకవేళ మీకు దొరికితే లా అండ్ ఆర్డర్ గానే మీరు ఏ రకంగా బుద్ధి చెప్పబోతా ఉన్నారు వాళ్ళకి? ఒకటి దొంగతనం మానవుడు చేసినా బయటోడు చేసినా దొంగనే. ఆ? అదిగాక గతంలో గిట్ట మన దగ్గర ఎన్నో రాజ్యాలు కూలిపోవడానికి కారణం ఏంది? రాజుల దగ్గర పక్కన ఉన్నటువంటి కొద్దిమంది మన రాజ్యాంగంలో ఉన్న వాళ్ళే వాళ్ళకు అలుసిస్తేనే వాళ్ళు మన దేశం పైన దండయాత్ర చేశారు. అదే విధంగా ఇప్పుడు మన దేశంలో కొద్దిమంది కువన సెక్యులర్ ఏవైతే ఉందో వాళ్ళందరినీ ఏరిపారేయాలనేది, లేదంటే వాళ్ళ జ్ఞానోదయమే. ఆల్రెడీ ఇప్పటికే సగం సచ్చి బతుకుతున్నారు వాళ్ళు. ఇంకా భవిష్యత్తులో ఇంకా 20 ఏళ్ళైనా కానీ ఈ కువన సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలోకి వచ్చే కనుచూప మేరలో గిట్ట ఎక్కడ కనిపించట్లేదు. అది ఆశ గిట్ట లేదు. ఇవాళ రాహుల్ గాంధీకి 56 ఏళ్ళేమో వచ్చినట్టున్నాయి. ఇంకా 30 ఏళ్ళైనా గిట్ట రావు. అది పరిస్థితి. సో ఫైనల్ గా మీ జిల్లా హిందూ బంధువులందరికీ రోహింగ్యాల విషయంలో ఈ రకంగా జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ప్రతి దాంట్లో కల్తీ అయిపోయింది. సో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎట్లా అంటే వాళ్ళ దగ్గర కొనొద్దా అని అంటే మీరు ఏం చెప్తారన్న ఫైనల్ గా? ముఖ్యంగా రోహింగ్యాలు ఏమైపోయిందంటే భయ్యా ఇక్కడ ఏమనంటే తక్కువకు వస్తున్నారు అనేది ఒక కాన్సెప్ట్ తోటి ఇవాళ అక్కడ కార్పెంటర్‌లో వాళ్ళే ఉన్నారు. బార్బర్‌లో వాళ్ళే ఉన్నారు. ఎందు వెతికినా అందులో ఈళ్ళు రోహింగ్యాలు వాళ్ళు మొన్న ఈ మధ్య నేను ఒక నిమ్స్ హాస్పిటల్‌కెళ్ళినా. పక్కన ఒకటి సెక్యూరిటీ గార్డ్‌ని అడిగిన. "ఏందే పెద్ద మనిషి ఇంత ఏజ్‌లో నీకు అవసరమా?" అంటే "ఎంత ఇస్తుర్రు?" అంటే 12,000 ఇస్తుర్రు అన్నాను. అరే 12,000కి ఏం సరిపోతావు? నువ్వు హైదరాబాద్‌లో ఉండి నీకు ఎట్లా నడుస్తదంటే, "నేను 12,000కి చేస్తున్నా. ఆ దొంగ కొడుకులొచ్చి 7,000కి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసమే ఏదో ఆ! 7,000, 8,000 గిట్ట చేస్తుర్రు." అట్లా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒకటేందంటే ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తుందంటే వాళ్ళకి జీతం గురించి దాని గురించి కాదు. ఫస్ట్ ఇక్కడ నిలబడాలి. రోటీ కపడా ఔర్ మకాన్ ఆటోమేటిక్ గా సంపాదించుకోవచ్చు. సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ మనమే దీన్ని కబళిస్తామనే ఒక చెడు దుర్బుద్ధితోటే వాళ్ళు ఇక్కడ తక్కువకు పని చేసి మనలో మమేకమై మనలో లీనం కావడానికి ప్రయత్నం చేస్తుర్రు. అటువంటి దొంగలను మనము జర దూరంగా పెట్టాలి. ఏదున్నా గానీ కష్టమో, నష్టమో మనోడితోటే చేయించుకోవాలి. మన హిందూ బంధువులకే మనం సహకరించాలి. వాళ్ళతో కలిసిమెలిసి మనం రాబోయే తరానికి మంచి భవిష్యత్తు అయినటువంటి భద్రతమైనటువంటి భారతదేశాన్ని అందియాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ మేము ఇవాళ హ్యాపీగున్నాం. రేపు మా మనుమల పరిస్థితి వచ్చేవరకు ఏమవుతుందని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. దానికి ఇప్పుడే అడ్డుకట్ట ఏస్తే బాగుంటదని ఇప్పుడు చలో భాగ్యనగర్ ఇదేదైతే జాగో భాగ్యనగర్ అని చెప్పి కార్యక్రమం చేపట్టిర్రు. చాలా మంచి కార్యక్రమం. దీనివల్ల చాలా మంది హిందువులు ఆలోచన రేకించించారు. 100% ఒక ఆలోచనకైతే వచ్చిర్రు. పార్టీలకు అతీతంగా ఈరోజు అందరు గిట్ట ఆలోచించి రాబోయే తరానికి మంచి భారతదేశాన్ని, మంచి తెలంగాణను అందియడం కోసం కలిసి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.